శ్రీ యేసు దేవనామ సంకీర్తనం. దేవాతి దేవా. అమ్మ చేతులు ఎత్తున్న ఉన్నోళ్ళే పైకెత్తని, లేనోళ్ళతో పని లేదు. మన యేసు స్వామికి జై. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. దయచేసి కూర్చుండండి. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఓ, ఈవినింగ్ విత్ లో స్పిరిటా or with no spirit? Is it with low spirit or no spirit? It should be with double spirit. Praise the Lord. Anara kanna, praise the Lord. Hallelujah. అదేందో కానీ మన గుడిలో కాస్తేనే ఆవాజ్ వెళ్ళదు. మనం పక్కన గుడికి పోతే ఆనకంటే కరెక్ట్ అన్న ఎంత గట్టిగా తలుపుతావు అన్న కడుపు సల్లగుండా. At the outset, I thank God the Almighty for giving another esteemed, honorable pleasure to stand before the saints of this beautiful, historic church, Bolaram. And also I am grateful to the presbyter in charge, the upcoming leader, who I wish in the years to come will take the yoke of this beautiful diocese on his shoulders. I thank Prashant Babu Aigaru. I thank the pastorate committee, Sundaranna. And I thank one and all for giving me this great invitation to be part of this Holy Week. I give you greetings నా పక్షంగా, కుటుంబ పక్షంగా, మరి విశేషంగా ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల అంతటి పక్షంగా కూడా ఈ పరిశుద్ధమైనటువంటి వారములో అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక అభ్యాసము గావిస్తున్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ కూడా అనంతమైనటువంటి జ్ఞానాన్ని త్రియేక దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీకు ప్రసాదించాలని కాంక్షిస్తూ, పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క మనోభీష్టం, వారి యొక్క సంకల్పం మీ యొక్క సంకల్ప సిద్ధిలో సమ్మిళితమై ఇటు పరిశుద్ధమైనటువంటి వారములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సందేశముల ద్వారా కావలసినటువంటి సమాధానాన్ని మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం సాయంకాల సమయం ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మనమందరము పాలు పొందుతూ ఉన్నాం. నేడు ప్రత్యేకంగా మన కొరకు అనేక వత్సరాలుగా లేదా యుగాలుగా క్రైస్తవ విశ్వాసులు ఈ వారము రోజులు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భౌగోళికమైనటువంటి జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంగతులను లేక అనేకమైనటువంటి సంఘటనలను ఆలోచించి వాటి మన హృదయంలో స్మరణకు తెచ్చుకొని స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి సందేశము ద్వారా ఒక నూతనమైనటువంటి స్ఫూర్తితో శేష జీవితాన్ని కొనసాగింప చేసుకోవడానికి అత్యంత ఆసక్తి, జిజ్ఞాస, విజ్ఞాన, విధేయత అలవర్చుకున్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలముగా మనల్ని మనము ఆయన సన్నిధిలో అగుపరుచుకుంటున్నటువంటి వైనం నిశ్చయముగా అభినందనీయం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించినటువంటి జీవితకాలం అంతట్లో కూడా వారిని భూమి మీద జీవించినటువంటి చివరి వారము రోజులు అత్యంత క్రయశీలకమైనటువంటి దినాలుగా మనం పరిగణించవలసిన అవసరత ఉన్నది.
కారణం ఏంటి అనంటే 3.5 సంవత్సరాలలో వారు ఇచ్చినటువంటి సందేశము ఒక ఎత్తు అయితే, ఈ వారము రోజులలో జరిగినటువంటి సంఘటనల యొక్క సారాంశమైన సందేశాలు మరొక ఎత్తు. 3.5 ఏళ్లలో వారు చేసినటువంటి పరిచర్య అంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు క్రోడీకరించి, వారి యొక్క సమయము ఆసన్నమైనదని గ్రహించిన అనంతరం, సమయము చాలా స్వల్పంగా ఉన్నదని వారు గుర్తెరిగిన తర్వాత, భగవంతుని యొక్క సందేశాన్ని మానవ జాతికి సంపూర్ణంగా సందర్భ సహితముగా వారికి అందించవలనటువంటి ఆ యొక్క ఏమందామండి జిజ్ఞాసుతో వారు చివరి దినాల సందేశాలను మానవ జాతికి అందించినారు. బహుశా వారికి ఉన్నటువంటి వేగుల వారి యొక్క సమాచారం మేరకు యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల వారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రలు పన్నాగాల గురించి వారికి తెలిసి ఉండవచ్చు. ఎందుకనంటే ఆ దినాల్లోనే యేసుక్రీస్తు ప్రభుల వారు బహు ప్రాచుర్యం కలిగినటువంటి, ప్రజాదరణ పొందినటువంటి గొప్ప నాయకులుగా వారు సమాజములో ఉండడం కోసమేరపు. నిశ్చయముగా ప్రభుల వారి యొక్క కదలిక అటు ప్రభుత్వంలోనూ, ఇటు సమాజములోనూ, అటు మత మందిరములోనూ, మత అధికారుల్లోనూ అనేకమైనటువంటి కలవరానికి ప్రభుల వారి యొక్క కాళ్ళ కదలిక కారణములైనాయి. తద్వారా వారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సామూహికమైనటువంటి ప్రజలో వ్యతిరేకత ఉత్పన్నమవుతున్నప్పుడు, అధికారులనే వారు ఆ వ్యతిరేకతకు కారణమైనటువంటి వారిని ఆపడం, లేదా సంహరించడం, లేదా నిర్బంధించడం, లేదా బంధించడం, లేదా వారి యొక్క కదలికను కట్టడి చేయడము సర్వసహజమైనటువంటి పరిపాలనా విధి విధానం. అది యేసుక్రీస్తు ప్రభుల వారిని కట్టడి చేయకపోతే రోమా సైన్యము, రోమా రాజ్యం యొక్క పునాదులు కదిలివేసే పరిస్థితిలోనికి వచ్చేసింది. తద్వారా మతము, జాగ్రత్తగా గమనించండి, మతము, పరిపాలన ఎక్కడైతే రెండు కలిసిపోతాయో అక్కడ వినాశనము, విస్ఫోటము తప్పదు. ఇది చరిత్ర. అధికారము లేదా పరిపాలన, మతము రెండు ఎక్కడైతే కలిసిపోతాయో ఆ ప్రదేశములో విస్ఫోటము లేదా వినాశనము తప్పదు. అదే జరిగింది ఆ దినాన. బహుశా ఏటి దినాన కూడా జరుగుతున్నదని చెప్పడంలో ఏ సందేహం అక్కరలేదేమో. వీరిరువురు కూడా కలిసి యేసయ్య తలపెట్టినటువంటి ప్రజా ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసినారు. నిన్నటి రోజున వారు పరిశుద్ధమైనటువంటి యెరూషలేము దేవాలయంలో వారు ప్రవేశం చేసినారు. ఈ వారము రోజులు పస్కా పండుగకు పూర్వము యెరూషలేము మహాదేవాలయము అత్యంత ప్రజానీకముతో లేదా భక్తుల యొక్క రాకడతో అది కిటకిటలాడిపోతుంది. ప్రతి పస్కా పండుగకి రమారమిగా చరిత్రలో ఉన్నటువంటి చరిత్రకారుల యొక్క అంచనా మేరకు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద నివసించినప్పుడు వారి చివరి పస్కా పండుగ ఆరాధనలో రమారమి 30 లక్షల మంది యూదులు యెరూషలేము దేవాలయంలో ప్రవేశం చేసినారు. కెన్ యు ఇమాజిన్ ద క్రౌడ్? 30 lakhs of people have worshipped on the day of Pascha. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ జనసందోహములో ఆయన పరిశుద్ధమైనటువంటి యెరూషలేములో ప్రవేశం చేసినారు. The next day again he has started his journey. బెత్పగే నుంచి ఆయన మళ్ళీ యెరూషలేములోనికి వెళతా ఉన్నాడు.
చివరి దినాలలో చేయవలసినటువంటి కార్యాన్ని సంపూర్ణము చేయడానికి ఆయన కంకణము కట్టుకున్నటువంటి దేవుని యొక్క కార్యకర్తగా కార్యోన్ముఖుడై కదిలిపోతా ఉన్నాడు. అయితే ఆయన మనుష్య కుమారుడు సహితం అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన దైవ కుమారుడు, అట్ ద సేమ్ టైం సంపూర్ణమైనటువంటి మానవ స్వభావము కలిగినటువంటి, పాపము తప్ప అన్ని స్వభావాలు కలిగినటువంటి మనుష్య కుమారుడు కూడా. 12 మంది శిష్యులతో ఆయన బయలుదేరినాడు. కానీ ఆయన గుండెల్లో కలుగుతున్నటువంటి భావోద్వేగాన్ని ఒక్కసారి మనము ఊహించుకుంటే తప్ప యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగినటువంటి వ్యాకులత వెనుక ఉన్నటువంటి వేదనను అర్థం చేసుకోసాలం. ఎవరిని నమ్మాలనో తెలీదు, ఎవరిని నమ్మకూడదో తెలీదు, ఎవరు సత్యము చెబుతున్నారో తెలీదు, ఎవరు అబద్ధము చెబుతున్నారో తెలీదు, ఎవరు ఏమనుకుంటున్నారో తెలీదు, ఎవరో తనవారో తెలియదు, ఎవరో మనవారో తెలీదు. ఎవరినైనా సరే నమ్మవచ్చో నమ్మరాదో అనేటువంటి అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి వ్యవస్థలో ఆయన యొక్క హృదయములో, మనస్సులో పడుతున్నటువంటి ఆ యొక్క వేదనను, అతడు పొందుతున్నటువంటి ఉద్వేగాన్ని, అతడు పడుతున్నటువంటి భావోద్వేగాన్ని బయటకు కనపడనివ్వకుండా, సామాన్యంగా తొణికిసలాడకుండా ఆయన ప్రయాణము చేస్తూ సరదాగా తన శిష్యులతో నడిచిపోతూ ఉన్నాడు. బహుశా తనకు జరగనయ్యున్నటువంటి పరిణామాలు అతడి మనస్సును, మెదడును తొలిచివేస్తున్న తరుణములో he might have filled with full of anxiety. What could happen? ఏమి జరగవచ్చు? ఆఫ్టర్ మీ, నన్ను నమ్ముకున్న 12 మంది పరిస్థితి ఏంది? నన్ను నమ్మి పంపించినటువంటి భగవంతుని యొక్క ఆ కార్యాన్ని ఎవరు సంపూర్తి చేస్తారు? ఎలా సాగుతుంది? ఇవన్నీ విషయాలు ఆయన మనస్సును తొలిచివేస్తూ ఉన్నాయి. ప్రాబబ్లీ వెళ్ళేటువంటి ఆతురతలో he would not have had his breakfast. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు didn't had any rasoi for him. He had to depend on the people of God. I always teach my students at the theological college. 3.5 ఏండ్లు 3 రాళ్ళు పెట్టకుండా, 3 కట్టెలు ఒక దగ్గరికి చేర్చకుండా, 3 పూటల 12 మందికి ఆయన భోజనాన్ని సమకూర్చినటువంటి వైనాన్ని ఎన్నిసార్లు సేవకులుగా మీరు జ్ఞాపకం చేసుకున్నారని నా శిష్యులను నేను ఎప్పుడు కూడా, నా స్టూడెంట్స్ను ఐ లాస్ట్ దెమ్ టు థింక్. అది ఫెయిత్. That is faith. No bank balance, no debit card, no credit card, even no wallet. Kada bachi? No wallet. Breakfast has come for 12 people. Lunch has been provided for 12 people. Even the supper has been provided for 12 people. Never Jesus thought up what I'm going to have tomorrow morning. Probably this morning no one might have offered him to have a breakfast. అయ్యో బ్రేక్ఫాస్ట్ రాలేదు కదా అని ఆయన దేవుని కార్యాన్ని చేయడం మానలే. He has started his journey. వెళ్తూ ఉంటే ఆకలిలో ఒక ఆశ కనపడ్డది ఆయనకు. ఏంటయ్యా ఆ ఆశ అనంటే, ఓ చక్కని వృక్షం లేదా చెట్టు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చూపును, నేత్రాల్ని ఆకర్షింపచేసినాయి. స్నేహితులారా, నేడు జరిగినటువంటి ఈ సంఘటన సమస్తము రానయ్యున్నటువంటి ఇశ్రాయేలు దేశం యొక్క తీర్పుకు ఒక చక్కని సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు దానిని మలుచుకున్నారు. ఆ కనబడినటువంటి చెట్టు పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడినట్టు అది అంజూరపు చెట్టు. దేశాలలో ఆయా చెట్లు పెరగడం, ఆ చెట్లకు ప్రత్యేకత సంతరించుకోవడం సర్వసామాన్యమైనటువంటి విషయం.
బైబిల్ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ భౌగోళికమైన ప్రదేశాలలో పెరుగుతున్నటువంటి చెట్లలో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్నటువంటి చెట్లలో అంజూరపు చెట్టు ఒకటి. ఈ అంజూరపు చెట్టు పరిశుద్ధ గ్రంథంలో రమారమిగా 60 సార్లు ప్రస్తావించబడ్డది. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఓవర్ 60 times in the Bible about the fig tree. ఈ అంజూరపు చెట్టు సామాన్యంగా చాలా పెద్దగా పెరుగుతుంది. దీని యొక్క కాండము 3 నుంచి 4 అడుగుల వైశాల్యముతో దాని కాండము పెరుగుతుంది. దాదాపు పొడవు 20 నుంచి 30 అడుగులు వరకు దీని యొక్క పొడవు పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క కొమ్మల యొక్క వ్యాప్తి 25 నుంచి 30 అడుగులు విశాలత కలిగినటువంటి చెట్టుగా ఈ చెట్లు ఆ దేశాలలో పెరగటం సహజమైనటువంటివే. అంజూరపు చెట్టు సామాన్యంగా 3 ఖాతాలను ప్రతి సంవత్సరం అందిస్తుంది. మొదటి ఖాతా జూన్లో వస్తుంది, జూన్ మాసంలో. రెండవ ఖాతా సెప్టెంబర్లో వస్తుంది. మరి మూడవ ఖాతా డిసెంబర్ నెలలో వస్తుంది. అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత ఆది కాండములో మొదలుకొని అనేకమైనటువంటి గ్రంథాలు చివరికి మీకా వరకు కూడా ప్రవక్తలు ఈ అంజూరపు చెట్టును ప్రస్తావించినారు అనంటే అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తొలుతగా ఈ అంజూరపు చెట్లను ఎక్కడ వాడబడ్డదయ్యానంటే ఆదాము అవ్వ దేవుడు చెప్పినట్టు చేయకపోతే దాని యొక్క ఫలితాన్ని దిగంబరత్వపు రూపములో వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు వారి మీద ఆగ్రహాన్ని వ్యక్తపరిచి అనుగ్రహాన్ని వ్యక్తపరచడానికి ఆయన వారి యొక్క మొలను దాచుకోవడానికి అంజూరపు ఆకులను ఇచ్చినట్టు ఆది కాండములో నమోదు చేయబడ్డది. మధ్యప్రాచ్య దేశంలో అనగా మిడిల్ ఈస్ట్ దేశంలో సామాన్యుడు ఆహారము తినేటప్పుడు ప్రతి ఆహారములో అంజూరపు పండును చేర్చుకోవడం అంజూరపు పండు యొక్క ప్రాముఖ్యతను మనకు చెప్పకనే మరొకసారి బోధిస్తూ ఉంది. అంజూరపు పండు 3 ఖాతాలలో మొదటి పండు అత్యంత మాధుర్యమైనది, జిహ్వకు అది చాలా రుచికరమైనటువంటి పండుగ మనం ఇర్మియా గ్రంథంలో, అనంతరం హోషియా గ్రంథంలో మనం దీనిని చూస్తాం. ఎవడైనా సరే అంజూరపు చెట్టు కింద సేద తీరుతున్నాడని మరొక వ్యక్తి గమనిస్తే కేవలము సమాధానము, శాంతి కలిగిన వాడు మాత్రమే అంజూరపు చెట్టు కింద సేద తీరుతాడని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రజలు విశ్వసించేటువంటి వారు. మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నతానుయేలును అంజూరపు చెట్టు దగ్గరనే పరిచయం చేసుకున్నాడు. అంజూరపు పండ్లు అది క్షేమానికి, విశ్వాసుల యొక్క విధేయతకు, విశ్వాసులకు మాదిరిగా ఉపయోగించబడ్డది. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. కుళ్ళినటువంటి అంజూరపు పండ్లు దుర్మార్గులను చిత్రీకరించడానికి అదే ఇర్మియా 24వ అధ్యాయంలో మనం చూస్తాం. అంజూరపు చెట్టును పాత నిబంధన ప్రవక్తలు, జాగ్రత్తగా గమనించండి, ద లాజిక్ కమ్స్ హియర్. అంజూరపు చెట్టును పాత నిబంధన ప్రవక్తలు తీర్పుకు చిహ్నంగా ఉపయోగించినారు. యాక్సిడెంటల్లీ గాడ్ హ్యాస్ నాట్ చోజన్ ద ఫిగ్ ట్రీ టు గివ్ హిస్ జడ్జ్మెంట్. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి సూచనగా ఉన్నది. యోవేలు గ్రంథం 1:7. మీకు అమ్మ బైబిల్ ఎవరు తెరవద్దు, నేను తెరుస్తలేను బైబిల్. బాచి తెరిచిందా? ప్లీజ్. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు యేసు ప్రభువు అంజూరపు చెట్టును శపించవలసి వచ్చింది? ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు లిసన్ దిస్. శపించడం అనేది చాలా కష్టంగా, ఆయాసంగా తోస్తుంది. ఎవరైనా సరే దీవిస్తే మనసు ఉల్లాసపడుతుంది. సర్వసాధారణంగా వెన్ ఐ రిప్లై పీపుల్ ఆన్ మై వాట్సాప్ చాట్, I always use the word God bless. This is a common usage for anyone and everyone, bar of any faith. Even to my clients, when I counsel them, at the end I would say God bless. And they send me an emoji, manchi mukham petti meeda gundraga edo adi colorful bomma kada. Then I go to Google and search there, what does it mean? It means feeling very happily kada. దేవుడు దీవిస్తున్నానంటే ఫైన్. కానీ దీవించవలసినటువంటి దైవము ఎందుకు
కోపం పడి శపించవలసినటువంటి పరిస్థితి వచ్చింది అన్నది నేటి మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి అంశం. పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాలను మనం నిశితంగా పరిశీలించినట్టయితే అక్కడ మనకు మార్కు చెప్తున్నటువంటి మాటలు ఏంటనంటే, అది అంజూరపు పండ్లు ఫలించే కాలము కాదు. మరి పండ్లు ఫలించినటువంటి కాలములో యేసు ప్రభువు పండును ఆశించడము అది అసంబంధం కదా, అసంబంధమైనది కాదా? లెట్ us be వెరీ ప్రాక్టికల్. అమ్మా, అది పండ్లు ఇచ్చే కాలం కాదు అని బైబిలే సెలవిస్తుంది. మరి పండు ఇచ్చే కాలము కానప్పుడు, ధర్మ సంబంధమైనది కానప్పుడు, సృష్టికి విరుద్ధమైనది అన్నప్పుడు, సృష్టికర్త అయినటువంటి ఆ భగవంతుడు, అంత జ్ఞానాన్ని పొందినటువంటి ఆ దైవ కుమారుడు పండ్లను ఆశించడం అనేటువంటిది అది అసమంజసముగా మన యొక్క కర్ణాలకు లేదా కర్ణబేరికి లేదా వినికిడికి, శ్రవణికి అది కాస్తంత వింతగా విడ్డూరంగా తోయడంలో ఏమి తప్పు లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నిశ్చయంగా, నా చిన్న అనుభవంలో నుంచి నేను మీతో చెబుతాను, ఆయన ఏది చేసినా ఏది చెప్పినా ఒక క్షణానికి మన ఆత్మకు, మన అనుభవానికి అది అన్యాయమని తోస్తున్నదేమో, కానీ కాలము కరిగిపోతూ ఉన్నప్పుడు, కనురెప్పల్లో ఉన్నటువంటి భ్రమలనే పొరలు తొలగిపోతూ ఉన్నప్పుడు, భగవంతుడు ఏనాటికి ముమ్మాటికి అన్యాయస్తుడు కాడు అన్న సత్యాన్ని మీరందరూ కూడా ఏదో ఒక దినము ఈ వాక్యముతో వ్యాఖ్యానముతో మీరు ఏకీభవిస్తారన్నది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. నిశ్చయంగా కలిగినటువంటి బాధ, పొందుతున్నటువంటి వేదన, కారుతున్నటువంటి కన్నీరు భగవంతుడు అన్యాయస్తుడని మన మనస్సుకు అనిపించవచ్చు, కానీ ఆయన ముమ్మాటికి అన్యాయస్తుడు కాడు. అంజూరపు చెట్టు విషయంలో కూడా అలాంటి అనుభవమే జరిగింది. అంజూరపు చెట్టులో ఉన్నటువంటి స్వభావం, ఆయన ఆ ప్రదేశంలో పుట్టినాడు, ఆ ప్రదేశంలో పెరిగినాడు. నేను అనుకుంటా ఆ ప్రదేశంలో అలాంటి చెట్లు ఎన్నెక్కిండో చిన్నతనంలో నాకు ఎరకలేదు. ఎందుకంటే ఆయన ఒక్క చోట ఉన్న మనిషే కాదు. ఆయన ఒక్కసారి పస్కాకు యెరూషలేము దేవాలయం పట్టకపోతేనే కంగిరి బింగిరి చేసేసిండు, అమ్మ నాయనను ఆగమాగం చేసేసిండు కదా. ఇప్పుడు మైకులు ఉన్నాయి, తప్పిపోయిండు యేసుప్రభు ఏడున్నడో జర పట్టుకోండి అని అనౌన్స్ చేస్తుండ్రి, కానీ అప్పుడు మైకులు కూడా లేవు. కనబడ్డోరకల్లా చెప్పిన, అరే బుడ్డోడు తప్పిపోయినరా, ఏడున్నర జర చూడుండ్రా అని ఊరంతా చెప్పుకుంటూ తిరిగిన వారు. ఐఎమ్ షూర్ హీ మస్ట్ బి వెరీ హైపర్ యాక్టివ్, నాట్ యాక్టివ్ బట్ హీ మస్ట్ బి వెరీ హైపర్ యాక్టివ్. సో ఆయన చెట్ల గురించి తెలియదని కాదు. రెండవది, ఆయన బ్రతికిండే చెట్ల పని మీద. ఆయన వడ్రంగి, చెట్టు తెలుసు, చెట్టు గుణము తెలుసు, చెట్టు గుణము తెలుసు కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెట్టు పట్ల ఏ అపోహకు తావు ఇవ్వలేదు. Then why did he curse when it was not the time? Here comes the intensity, the true meaning, the true nature of a tree. సహజ సృష్టి ధర్మం అనేది ఇక్కడ మనం చూస్తాం. అంజూరపు చెట్టును ఆయన శపించడానికి గల కారణం ఏంటనంటే, అంజూరపు సంవత్సరానికి 3 ఖాతాలు కాస్తూ ఉన్నప్పుడు దాని స్వభావం ఏంటనంటే, ఆకు కంటే ముందు ఫలమును ఫలించిన తర్వాత అది ఆకును కంటుంది. ఇట్ ఈస్ సింపుల్. అంజూరపు చెట్టుకు ఫలము లేకుండా ఆకు లేదు, ఆకు రాదు. ఇక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభుల వారు దూరం నుండి చూడగానే ఈ అంజూరపు చెట్టు పూర్ణమైనటువంటి ఆకులను కలిగి ఉండి అందరినీ ఆకర్షిస్తుంది. తలతలలాడే, మిలమిలలాడే, మెరిసేటువంటి ఆకుపచ్చని రంగుతోని నన్ను చూడు, నా వైభోగాన్ని చూడు, కాలము కానీ కాలములో కూడా నాకు ఉన్నటువంటి ప్రత్యేకతను చూడు, మభ్య పెడుతూ ఉంది.
సహజ సిద్ధంగా మెరిసేటువంటి దానికి ఎవరమైనా ఆకర్షితులమైతాం. రెండవది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అనంతమైనటువంటి భావోద్వేగానికి లోనవుతున్నాడు గనక, మెంటల్ టెన్షన్కు, యాంగ్జైటీకి లోనవుతున్నాడు గనక, ఆ మెంటల్ టెన్షన్ యాంగ్జైటీలో కలిగే మొట్టమొదటి రియాక్షన్ ఇన్ ద బాడీ ఏందనంటే ఆకలి అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, ప్రెషర్కు లోనైనప్పుడు, యాంగ్జైటీగా ఫీల్ అయినప్పుడు, డిప్రెషన్కు లోనైనప్పుడు ఏదన్నా తినబుద్ధి అవుతుంది అని అంటాం. మనకు తెలియకుండగానే మన కడుపులో ఆకలి కోరుకోవటం, ఇది సహజ సిద్ధమైన శరీర నిర్మాణానికి సంకేతం. అందుకే చెప్పినాను, ఆయన పరిపూర్ణమైన మనుష్య కుమారుడు. ఆయన పడుతున్న భావోద్వేగాన్ని బయటకు చెప్పుకోలేకపోయినా శరీర తన ప్రక్రియను తాను ప్రారంభించినప్పుడు ఆయనకు ఆకలి వేసింది. అరే, చెట్టు కనబడ్డది కదా, సరే వెళ్దాం, ఏమన్నా దొరుకుతుందేమో అని అక్కడికి వెళ్ళినాడు. ఆశ అడియాస అయిపోయింది. ఆకలి ఆయనకు ఆక్రోశాన్ని తెప్పించింది. ఆశ ఆయనకు ఆశనిపాతముగా మిగిలిపోయింది. ఎవరిది ఈ తప్పు? ఎవరిది ఈ తప్పు? అంజూరపు చెట్టు అది మోసపూరితమైనది. ఎక్కడ తప్పు జరిగింది? అది పెరిగినటువంటి నేల సారవంతమైనది, అందులో తప్పు లేదు. కాండము బలమైనది, అందులో తప్పేమీ లేదు. దానికి ఇవ్వబడినటువంటి సహజ సిద్ధమైనటువంటి వనరులు అన్నీ నాణ్యత కలిగినవి, అందులో తప్పు లేదు. మరిది లోపము ఎక్కడ జరిగింది? చాలా సందర్భాలలో మనము మన జీవితాలలో భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులకు పుడతాము, నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ గల కుటుంబంలో బ్రతుకుతాం. కానీ ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి మనము కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క విశ్వసనీయతను, పెరిగినటువంటి సమాజంలో ఉన్న నాణ్యతను, పరిశుద్ధ గ్రంథాన్ని విని మన యొక్క జీవితాన్ని రూపకల్పన చేసుకోవలసినటువంటి పరిస్థితిని విడిచి అనేక సార్లు మనము నమ్మకం అనే ఫలాన్ని ఫలించకుండా అవిశ్వాసానికి, అపనమ్మకానికి, విశ్వాసఘాతకత్వానికి ఒడికడతాం. టు హూమ్ టు బి బ్లేమ్డ్? ఎవరిని నిందించాలి? నేలనా, నీటినా, గాలినా, దైవాన్నా, సహజ వనరులనా? ఎవరిని నిందిద్దాం? అన్ని సమయానికి అనుకూలించబడ్డాయి, అన్ని సమయానికి అందించబడ్డాయి. కానీ ఫలించడము మాత్రము నీవు చేసే, తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సరి అయిన నిర్ణయము సరి అయిన సమయములో తీసుకోలేకపోతే భక్తి అనేటువంటి ఆకులు వస్త్రముగా చేసుకొని మైమరుపు అనేటువంటి మెరిపించే ఆధ్యాత్మికత అనే జీవితముతో ప్రజలను నీవు భ్రమింపచేయగలుగుతావేమో, కానీ దేవుడు నీ నుంచి ఫలాన్ని ఆశించి నీ చెంతకు వచ్చినప్పుడు ఆయనకు ఆశనిపాతము మినహా, ఆవేదన మినహా, బహుశా ఆక్రోశము మినహా మరేది కూడా నీవు చెవి చూడవేమో మిత్రమా. ఒక్క క్షణం ఆ వృక్షము స్థానములో నీ వ్యక్తిత్వం అనే వృక్షమనే దాన్ని నిలుపుకొని నిన్ను నువ్వు స్వీయ పరీక్ష గావించుకో. నీ యొక్క వ్యక్తిత్వ నిర్మాణానికి ఎవ్రీవన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్. దైవం నిన్ను ప్రేమించి ఘనమైన తల్లిదండ్రుల యొక్క గర్భములో నీకు ప్రాణం పోసినాడు. తల్లిదండ్రులు ప్రార్థన చేసి త్యాగముగాను నడిచి వారు తినే ఒక బుక్కెడు అన్నం, పట్టెడన్నం ప్రక్కకు పెట్టి నీకు ఒక బుక్క ఎక్కువ పెట్టి వారిని నిన్ను పెంచి పోషించి పెద్ద చేసినారు.
నీ వ్యక్తిత్వ నిర్మాణానికి సండే స్కూల్ మొదలుకొని నేటి వరకు సంఘము అహర్నిశలుగా కష్టపడ్డది. అయితే ఫలించవలసిన సమయము వచ్చినప్పుడు నీవు యేసు ప్రభు ఆశించిన ఫలాన్ని, ఫలితాన్ని అందించడములో సఫలమవుతున్నావా, విఫలమవుతున్నావా అన్నది తొలి సవాలు. ఒక్కసారి బహుశా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ విరిగిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అది అప్పటికే నలిగిపోతున్నది పరిస్థితులను బట్టి. ఆయన కూడా మానవుడే గనక తన్నుకొస్తున్నటువంటి ఉక్రోషాన్ని ఆయన ఆపుకోలేకపోయిండు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆయన పడిపోయిండు. అది నంబర్ 1. నంబర్ 2 ఏంటనంటే, ఎందుకు ఆయన అంజూరపు చెట్టును శపించవలసి వచ్చింది అనంటే, నంబర్ 2 జరుగుతున్నటువంటి ప్రతిదిన పరిస్థితులను బట్టి 12 మందికి యేసు ప్రభు మీద విశ్వాసము ఎక్కడైతే సన్నగిల్లిపోతాదేమో అన్న భయముతో, వీరు నన్ను విడిచిపెడతారేమో అన్నటువంటి ఆలోచనతో మరొక పర్యాయము తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, శక్తిని భగవంతుడు నా లోపల ఇంకా ఉన్నాడని రుజువు చేసుకోవడానికి కాబోలు నాకు తెలియదు. He want to prove himself again so that the faith can boost in the 12 people and especially the crowd which is following him. He might have taken this action, I do not know. కొన్ని విషయాలు చెప్పి నేను ముగించి వేస్తాను. ఇక్కడ జరిగినటువంటిది ఏంటనంటే, ప్రభుల వారికి కోరిక కలిగింది, లేదా వాంఛ కలిగింది, లేదా ఇచ్చయించినాడు. ఇది కాస్త వింతగాను విడ్డూరంగాను అనిపించవచ్చు. నాకు నచ్చినటువంటి ఒక మంచి మాట ఈ పరిశుద్ధ వారంలో ఏంటనంటే, తన శిష్యులకు నిన్నటి రోజున జయోత్సాహంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దేవాలయ మందిర ప్రవేశాన్ని గార్ధాబము మీద కూర్చొని వెళ్తాడు. బేతేరీ నుంచి యెరూషలేముకు 30 కిలోమీటర్లు. అయితే ఈ 30 కిలోమీటర్లు ఆయన గార్ధాబం మీద ప్రయాణం చేయలేడు. కేవలం 2 కిలోమీటర్ల దూరం నుంచే గార్ధాబాన్ని నదిరోహించి ఆయన యెరూషలేములోకి ప్రయాణమై వెళ్ళడానికి నిశ్చయించినాడు. ఆ గార్ధాబాన్ని ఆయన సేకరించేటప్పుడు ఒక చక్కని మాట వాడబడ్డదని శిష్యులతో చెప్పినాడు. ఏమన్నాడంటే, ఆ గార్ధాబము ప్రభువునకు అవసరమై ఉన్నది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ విల్లింగ్నెస్. ఇక్కడ చెట్టుకున్నటువంటి పండును ఆయన కోరుకున్నాడు, అక్కడ ఇతరులకు ఉన్నటువంటి గార్ధాబాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉండి శిశువుగా భూమి మీదకి వచ్చి ప్రతిదానికి తల్లి మీద ఆధారపడ్డాడు. ప్రతి వస్తువుకు ఆయన కలిగి ఉన్నప్పటికీ ఏది లేని వానిగా భూమి మీద బ్రతికినాడు. సూర్య చంద్ర నక్షత్రాదులను, నేడు మనం కనుగొన్నటువంటి మార్స్ గ్రహాన్ని సృష్టించిన దేవుడు ఆఖరికి తల దాచుకోవడానికి తనకంటూ ఒక పురిగుడిస లేకుండా బ్రతికినాడు. శూన్యము నుండి సమస్తము సృష్టించినటువంటి ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి పక్కన వాడిని పడవ అడిగి ఎరవు తీసుకొని పరిచర్య చేసినాడు. పైనున్న నీటిని, కిందున్న నీటిని, పాతాళములో నీటిని వర్గీకరణ చేసినటువంటి ఆ విధాత సిలువలో చివరిసారిగా నాలుక ఎండిపోతున్నప్పుడు ఒక చుక్క నాకు నీళ్లు పోయరా అని అర్థించినాడు. చెట్లకు, మ్రానుకు ప్రాణము పోసిన ఆ మహనీయుడు ఆఖరికి వేరే వారి యొక్క మ్రానును అప్పుగా తీసుకొని తనవు చాలించవలసి వచ్చింది. సృష్టిని నోటితో కమ్మని పలకగా చేసిన ఈ సృష్టిని, ఈ రాళ్లను ప్రక్కన వాడు రాయి తొలిచినటువంటి సమాధిలో ఈయన పార్థివ దేహము పెట్టవలసి వచ్చింది. ఇవన్నీ ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్నది ఆయనలో జరిగింది. ఆయన సంపూర్ణమైన మానవుడిగా బ్రతికినాడు. క్షుద్బాధను అనుభవించినాడు, అంటే ఆకలిని అనుభవించినాడు, దాహార్తిని అనుభవించినాడు, అలసిపోయి పడవలో ఆదమరిచి నిద్రించినాడు, నొప్పిని, బాధను వ్యక్తపరిచినాడు. నీలాగా నాలాగా అవమానానికి, తిరస్కరణకు గురి అయినాడు. ఒంటరి వాడై
ఒంటరివాడై ఒలీవ తోటలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాడు. ఆయన పేదరికాన్ని అనుభవించినాడు, ఆయన కోపాన్ని అనుభవించినాడు, కోపాన్ని వ్యక్తం చేసుకున్నాడు. చివరిసారిగా ఇక ఇశ్రాయేలు జనాంగము వారి వేషధారణను చూసి తట్టుకోలేక వారిని శపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. శపించబడినటువంటి అంజూరపు చెట్టులో కొన్ని పాఠాలు మనం నేర్చుకొని ముగించి వేద్దాం. శపించబడిన అంజూరపు చెట్టు తప్పుడు ప్రదర్శనలకు అది ప్రతిరూపం. మనము బాహ్యంగా ఏమై ఉన్నామో అంతరంగముగా కూడా అదే ఉన్నామా? I request everyone to make an introspection of yourselves and let us be honest and truthful to our heart. Are we the same person inside and the same person outside? Does our words and deeds, does it really synchronize with our life? If not, you are a fig tree today. If not, you are a fig tree. రెండవది అవలోకనము చేసుకుందాం. మేక్ ఎ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మూడవది దృగ్విషయాన్ని గావించుదాం. దట్ మీన్స్ ఆపాద మస్తిష్కంగా మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. అంజూరపు చెట్టు వీటన్నిటినీ మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. నెపం, డంబం, నాటకం, జంబం, వంచన, ఇవన్నీ అంజూరపు చెట్టులో ఉన్న స్వభావం. ఎవరినైనా మనం వంచిస్తున్నామా? వంచిస్తే విధాత సహితం విస్మయపడి విస్ఫోటానికి అప్పగించడానికి అనేక అవకాశాలున్నాయి. జ్ఞాపకం చేసుకుందాం. రెండవది బైబిల్ అనుసరణీయమైనటువంటి వేషధారణ. యేసుక్రీస్తు ప్రభుల వారు దీని ఈ వంచనను మాట్లాడుతూ మీరు సమాధికి వేసినటువంటి సున్నంలాగా ఉన్నారనే విషయాన్ని ఆయన స్పష్టంగా దాని విషయము వర్ణన చేస్తాడు. కపటత్వము, వేషధారణ, వంచనను దేవుడు సహించడు. నో కాంప్రమైజ్ ఫ్రెండ్స్, నో కాంప్రమైజ్. యూ కెన్ మేక్ ఇట్, యూ కెన్ టేక్ ఇట్. చాయిస్ ఇస్ యువర్స్. Choice is yours. Once you make the choice, the ball will never turn into your court. The ball will go into the hands of God and you are answerable for it. Before it becomes too late, let us confess. Let us try to be realistic to ourselves. Let us try to live in a practical way. Let the people say what you are from inside. Let the people witness what you are from the outside. Full stop. Don't deceive God. You will never do it. భగవంతుని మోసం చేయడం మన తరము కాదు. చివరిది ఏంటంటే ఫలించే వారముగా ఉండాలి. గలీషియన్స్లో రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఆత్మఫలమును గురించి ఆయన మాట్లాడతాడు. అనేకమైన ఫలము మనం జీవితంలో జీవించవచ్చు. అందరూ ఒకే ఫలము ఫలించాలని సిద్ధాంతము లేదు. There are 9 flavors of the fruit in book of Galatians. You can have your own flavor, but kindly be fruitful. I close it here. Giving fruits, bearing fruits, only possible when you abide in Christ. ఆయన యందు ఆయనలో నిలిచి ఉన్నవాడు మాత్రమే ఫలాన్ని ఇస్తాడు. What does it mean when I say abide in him? There is a beautiful hymn in English, abide in him. I am sure you all would sing that hymn. What does it mean? abide అన్న పదంకి అర్థం ఏంటి? దీనిని గ్రీకు భాషలో మెనో అన్న పదంతో వాడినారు. మెనో అన్న పదానికి ఉన్నటువంటి అర్థము ఏంటి అనంటే ఇచ్చిన ప్రదేశములో స్థిరముగా నిలబడు. దట్ ఈస్ అబైడింగ్. Be in the same position which God has given unto you. Be strong. Don't shake. Don't move. Stand where God has made you to stand. Make a firm standing posture. రెండవ భావం ఏంటంటే ఇచ్చినటువంటి స్థితిలో స్థిరముగా నిలబడు.
అబైడింగ్ ఇన్ క్రైస్ట్, ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ద మీనింగ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ మెనో. ఒకటి, ఇచ్చిన ప్రదేశంలోనే ఉండు. రెండవది, ఇచ్చిన స్థితిలోనే ఉండు. మూడవది ఏంటంటే సంబంధము లేదా నిరీక్షణలో నిలబడి ఉండు. వెదర్ ఇట్ కుడ్ బి ఎ డిజాస్టర్, వెదర్ ఇట్ కుడ్ బి ఎ బ్లెస్సింగ్, వాట్ ఎవర్ మే బి ద స్టేట్ ఆఫ్ లైఫ్, స్టే ఇన్ గాడ్. ఫుల్ స్టాప్. లైక్ జోబ్, దట్ ఈస్ అబైడింగ్ ఇన్ గాడ్. భగవంతుడు నిలబడడం అంటే అది కరువైన, కష్టమైన, నష్టమైన, నిష్ఠురమైన, ఓడిపోయిన, గెలిచిన, సంపాదించిన, బికారిగా మిగిలిన, భగవంతుడు ఇచ్చెను, భగవంతుడు మాత్రమే తీసుకొనెను. ఫుల్ స్టాప్. ఇంకా 2 మాటలు ఉన్నాయి. అబైడ్ అనగా, మెనో అనగా ఓర్చుకోండి. ఓర్చుకోండి. నిలబడిన స్థితిలో ఉన్నట్టు ఉండదు. వాతావరణము, పరిస్థితులు, ప్రజలు, ప్రభావాలు ఇవన్నీ కూడా నిన్ను తాకినప్పుడు, అయ్యా కష్టంగా ఉన్నది నిలబడడం అని చెప్పేసి ఇష్టమైన చోటికి వెళ్ళిపోతే మీరు భగవంతునిలో నిలబడలేరు. కష్టము వచ్చినప్పుడు స్థిరంగా నిలబడి ఓర్చుకోండి. ఈ కష్టము శాశ్వతము కాదని, కష్టము కడతేరుతుందని, కష్టము పోతుందని నీవు నిలబడ్డప్పుడే భగవంతుడు నీలో, నీవు బలవంతుల్లో బలంగా ఎదిగి బలంగా ఉండి ఫలించగలుగుతావు. ఎవరైతే ఓర్చుకోలేరో, ఎవరైతే ఇచ్చిన స్థితిలో నిలబడలేరో, వారు భగవంతుడు ఇచ్చే ఫలాన్ని ఫలించలేరు. నువ్వు ఫలించాలి అనంటే సహనము కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి. అన్ని స్థితిగతులలో నీతి, న్యాయం, ధర్మం, నియమం, దైవం మార్చుకోకుండా భగవంతుడు స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గాడ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ యూ. నీ యొక్క వేషధారణ చూసి లేదా నీలో నిజాయితీని చూసి దేవుడు వ్యక్తిగతంగా నీ చెంతకు వస్తాడు. తాను ఇచ్చినటువంటి ఫలాలు నీ లోపల ఉన్నాయో లేదో ఆకలి కొని వస్తాడు. ఆకలి కొన్న ఆ దేవునికి ఆశని పాతం కలిగించకండి. బీ ఫ్రూట్ఫుల్. మన ఫలాన్ని ప్రజలు తిని ఆస్వాదించనివ్వండి. మంచి మనసు గలవాడైతే ఆశీర్వదిస్తాడు. మంచి మనసు లేనివాడైతే రాయి పెట్టి కొట్టి ఇంకొక ఫలాన్ని తీసుకుంటాడు. కానీ ఫలించడానికి మాత్రమే నీవు పుట్టించబడ్డావు. మంచి ఫలాన్ని ఇవ్వడానికి మాత్రమే పుట్టించబడ్డావు. పరిస్థితి ఏదైనా నీవు మంచి ఫలము ఇవ్వడము మానుకోకు. అలాంటి కృప త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు దయచేయును గాక.